కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకుల ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ల డే సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి, కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను, సీనియర్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, కాటన్, శివరామకృష్ణయ్య వంటి ప్రముఖ ఇంజనీర్ల ఆత్మ క్షోభించేలా గత 5 సంవత్సరాల జగన్ పాలనలో ఇరిగేషన్ విధ్వంసానికి గురైందని మంత్రి విమర్శించారు. ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువల నిర్మాణాలకు ముందు చూపుతో నాటి ఇంజనీర్ల కృషి జగన్ లాంటి వ్యక్తి పాలకుడైతే బూడిదలో పూసిన పన్నీరైందని, పరిపాలనా దక్షత గల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అన్నమయ్య ప్రాజెక్టుల బుడమేరును గాలికి వదిలేయలేదని, వర్షాలు, వరదలు, నీరు తగ్గే వరకు పనులేమీ చేయలేమని స్వయంగా జగనే చెబుతున్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బుడమేరు, ఏలేరు జలాశయం ముంపు బాధితులకు పునరావాసం, సహాయ కార్యక్రమాలు కూడా జరిగేవి కాదని మంత్రి రామానాయుడు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా ఎన్జీఓ సంఘ అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడికి వారు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎల్ రావు గారు కానీ, మరి ఏదైతే కాటన్ మహాసేడు కానీ, మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్లా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏదైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయి, రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కాలువలో నీళ్లున్నాయి, నీళ్లుండగా వర్షాలుండగా ఏం పనులు చేస్తామలేమని చెప్పి 5 సంవత్సరాలు నేను పనులు చేయలేదని మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని అంటే, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నిక చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, కాలువలు అన్న తర్వాత డ్రైన్లు అన్న తర్వాత సీజన్లో నీరు వస్తుంది, అంత మాత్రం చేత వర్షాలు పడుతూ ఉన్నాయి, నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము 5 సంవత్సరాలు ఎట్లా పనులు చేస్తామని కనీస పని చేసేటువంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడనంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పును తెలుసుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవేళ ఒక ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు వారం రోజుల్లోనే అన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లైనా వాటర్ బాటిల్స్ అయినా వాళ్ళకి కావాల్సిన అవసరాలైనా తీర్చి మళ్ళీ గండ్లు పూడ్చి యథాస్థానానికి ఈ రోజు మళ్ళీ తీసుకురాగలిగామని అంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో గత పాలన మాదిరిగా కాకుండా మళ్ళీ వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఆలోచించేటువంటి విధంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధిలోని శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానం, శ్రీ గంగా పార్వతీ సమేత జలపహారేశ్వర స్వామి, శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి దేవస్థానాలను ఆదివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. తొలుత ఆయనకు ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు ఆయనకు అందించారు. అదేవిధంగా దక్షిణపు వీధిలోని సదరన్ స్టార్ గణేష్ యూత్, పెద్ద దేవుని గుడి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి నవరాత్రి మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే చంటి గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 2024లో వినాయక చవితి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించుకున్నారని అన్నారు. గణనాథుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే చంటి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, నాయకులు కరణం గణేష్, దేశు నరసింహారావు, నగిరెడ్డి కాశీ నరేష్, తవ్వ అరుణకుమారి, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, చోడే బాలు, మార్కండేయ స్వామివారి దేవస్థానం ఈవో డి శంకర్రావు, అర్చకులు కందుకూరి వెంకటరామ కన్నబాబు, జలపహారేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఘంటసాల జయేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. महाराज के गणेश महाराज चक्र प्रविद्वान प्रतिशस्त्रः ओम शांति शांति रोजमानः शोभन शोभमार कल्याण शतसंवत्सरं दीर्घामा ఆయన కన్వీనర్ గా ఉన్నప్పుడు
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्मन्नोदिविश्वे राजाधिराजाय प्रसन्यसाहिने रामेश्वरो वै ईश्वरो दधातु उभे सरस्वती नमः श्री गुरुश्रेव सरस्वती नमः प्रदर्शयामि नीराजनानन्तरं शुद्धः आचमनीयं दुग्धः जातवेदस्यन्द राजराजेश्वरी महिषासुरमर्दिनी देवता बीजान्य ब्रह्मद्विषो ये प्रतिष्ठति ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మరి చాలా ఎక్కువ మంది 2024లో వాడవాళ్ళ పెట్టినట్టు ప్రతి డివిజన్లో కూడా 5-6 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విఘ్నేశ్వరుని. ఆ విఘ్నేశ్వరు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు 2024 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులను వీడి మంచి సుఖప్రదమైన జీవితం గడపాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఏటా ఏదైతే ప్రతి ఒక్కరి దగ్గరికి కార్యక్రమాలకు ఏదైతే వస్తున్నామో అధికారం ఉన్నా లేకపోయినప్పుడు ఏదో చోడు వెంకటరత్నం గారు చెప్పినట్టు ప్రజల మనసుల్లో మేము ఉండాలి, ప్రజల మనసులను గెలవాలి అనే ఉద్దేశంతోనే మీరు ఏ చిన్న సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం. చోడే వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో వారి కుమారులు అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ యూత్ అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని మేము కోరుకున్నది ఏంటంటే ప్రజలందరూ కూడా జనసేన నాయకులు మేమందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టి 9 రోజులు ఉత్సవాలు చేసి పూజలు చేసి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు కోరారు. వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము కూడా ఈ రోజున శాసనసభ్యుల వారు మేము వచ్చి కూడా దండం పెట్టుకొని ఏలూరు ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు మేము అందించేటువంటి శక్తి మాకు ఇమ్మని చెప్పి ఆ విఘ్నేశ్వరుడు కోరుకున్నాము. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏలూరు నగరం అభివృద్ధి చెందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న నిరంతర ప్రజాసేవే వరద సహాయక చర్యల్లో తామంతా స్వచ్ఛందంగా భాగం కావడానికి ఆదర్శంగా నిలిచిందని దెందులూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు దాతలు తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తూ పెదపాడు మండలం వసంతవాడకు చెందిన చింతల కృష్ణమూర్తి 50,000 రూపాయల విరాళం చెక్కును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు చెక్కేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా విద్యుత్ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు ముందుగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య గురించి విపులంగా వివరించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇచ్చారని, ఆయన స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కోరారు.
అనంతరం ఎస్సీ సాల్మన్ రాజుని అందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఆపరేషన్ పిఎన్బి నటరాజన్, టి శశిధర్, కె సత్యకిషోర్, నాయకులు తురగా రామకృష్ణ పాల్గొన్నారు. ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి ఎన్ రఘుబాబు, కృష్ణరాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమేశ్వరరావు, కె రమేష్, మారుతి, కి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. అందరికీ తెలుసు మన ప్రతి సంవత్సరం అక్కడ కృష్ణపుణ్యమే రోడ్డు అలా ఇంజనీర్స్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తోటి ఉద్యోగస్తులందరికీ మోక్షకోట విశ్వేశ్వరయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు. నిజానికి మోక్షకోట విశ్వేశ్వరయ్య గారు కానీ ఎవరైనా మహోన్నత వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా చాలా మంచి అలవాట్లు, మహోన్నత లక్ష్యాలు గలవాళ్ళు. అటువంటి లక్ష్యాలు అలవర్చుకున్న తర్వాతే వాళ్ళు ఈ స్టేజ్కి ఎదగాలి. ఈ స్టేజ్కి అంటే చనిపోయి ఇన్ని సంవత్సరాలు, పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం వాళ్ళ బర్త్డేలు జరుపుకుంటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులని నేను వేరే చెప్పవసరం లేదు. నిజానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అంటే మన స్థితిలో వచ్చి ఎప్పుడు కూడా ఎలివేట్ అవుతూ ఉండాలి. మరి చెప్తున్నప్పుడు ఆ కారు రెడీ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ షోరూమ్ ఆ షట్టర్ తగిలేస్తున్నారు, కారు బయట రాలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు. షో 4 నుంచి 4 కాల్ వచ్చేస్తుంది బయటికి, మీరు అందరూ ఆనందించి మీ లైఫ్ హ్యాపీ అయిపోతుంది రేపటి నుంచి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తే ఆ కార్ బయటకు రాకపోతే ఏం చేయాలి? ఆ షట్టర్ అడ్డం వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలి తెలియకపోతే అక్కడ ఉన్న వాచ్మెన్, సార్ ఆ టైర్లో గాలి తీసేయండి సార్, కార్ బయటకు వచ్చేద్దని చెప్పాడు. ఎస్, ఈజ్ ద రియల్ ఇంజనీర్ అని చెప్పి కూడా టేకప్ చేసి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అంటే చూసిన మన పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఇంచుమించు 1940లో దానికి శంకుస్థాపన అప్పట్లో అనుకున్నారు. ఇక్కడ 70 ఏళ్ళు అయినా కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. కానీ ఆయన ఎంత గొప్ప ఇంజనీర్ అంటే ఆయన స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇంచుమించు ఆయన అయిపోయింది. మరి అంత గొప్ప ఇంజనీర్. మరి అంతేకాకుండా ఆయన ఇంజనీర్ కాకుండా ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశీలు అనమాట. మరి ఎడ్యుకేషన్ కూడా ఆయన డెవలప్ చేశారు. మరి 1917లో ఆయన మొట్టమొదటిగా మరి బెంగళూరులో మరి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా సకాలంలో పనిచేసి మెప్పించిన అధికారులు, ఇంజనీర్స్ ముఖ్యంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి వారి స్ఫూర్తిని మనం తీసుకుంటూ మన దైనందిన జీవితంలో ఉద్యోగ బాధ్యతలని మరి అదే స్ఫూర్తితో మనం అదే కృషితో దీక్షతో మనందరం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ మరి ఇదే కార్యక్రమాన్ని ఓన్లీ ఇంజనీర్స్తో అనే కాదు, మరి మిగతా మాలాంటి అకౌంట్స్ పీపుల్ కూడా తెలియాలి కదా సార్. మరి ఇంజనీర్స్ యొక్క విలువ మీరు చేసే ఉంది కదా, ఇంజనీర్స్ బిల్డ్ ది వరల్డ్. మరి మీరు ఏ రకంగా దీన్ని బిల్డ్ చేస్తున్నారు అన్నది మేము కూడా తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ టైం అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా మనవి. మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారికి నా ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు, ఇంజనీర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. వట్లూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి షాటోకాన్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. సికో షాటోకాన్ ఆధ్వర్యంలో పోటీలు బడేటి కప్పు పేరుతో నిర్వహించారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ఛాంపియన్షిప్ ట్రోఫీను అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ఓటమి గెలుపుకి నాంది అని అన్నారు. బడేటి కప్పును ఆంధ్రప్రదేశ్ జట్టు గెలుచుకోవడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండి బేగ్, డిఎల్ నారాయణ, నాగం శివ తదితరులు పాల్గొన్నారు.
కప్పు మరి మహారాష్ట్రానికి వచ్చినందుకు గర్వకారణంగా ఉంది. మా కప్పు మా దగ్గర ఉంది. ఐ అప్రిషియేట్ ఆంధ్ర పీపుల్ హూ విన్ దిస్ ప్రైజ్. అలాగే ఎవరైతే వాటర్ బాల్ అయ్యారో వాళ్ళు డిస్కరేజ్ అవ్వకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ ప్రగతి కానీ చూపించారు. నిరుత్సాహపడకుండా మళ్ళీ వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఛాంపియన్షిప్ సాధించాలని, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మరి అనేక ప్రయాసంగా వచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఈ పోటీల్లో పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా ఈ స్పిరిట్తో ఎక్కడ జరిగినా సరే కరాటే అంటే ఒక కళాత్మకమైన పోరాటం. దాన్ని నేర్చుకోవడానికి మరి తల్లిదండ్రులు చూపించిన చొరవను కానీ గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ముందు మంచి ప్రతిభావంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైనర్స్గా మరి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. ముందుగా కోచ్లందరికీ కూడా అభినందిస్తూ, అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసిన శహన్ షా గారికి, డిఎల్ నారాయణ గారికి, గారికి, ఎందుకంటే ఇది చెయ్యాలి అంటే కృత నిశ్చయంతో చేయాలి, శ్రమ వార్చాలి, అలాగే వ్యయంతో కూడుకుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అన్నింటిలో కూడా వెనుకకు వేయకోకుండా 2 నెలల నుంచి ఒక పోరాట స్ఫూర్తితో ఇది ఎలాగైనా సరే ఏలూరులో పెట్టాలని చెప్పి వాళ్ళు చేసినందుకు, అలాగే వాళ్ళ తప్పుని ఆంధ్ర వాళ్ళే తెలుసుకున్నందుకు వాళ్ళు కూడా గర్వకారణంగా ఉంటుంది. తప్పనిసరిగా ముందు ఇటువంటి టోర్నమెంట్లు మళ్ళీ పెట్టాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏలూరు న్యూ అశోక్ నగర్ నందుగల హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు లయన్ పివి రమణ, సెక్రటరీ సంకు సురేష్, కోశాధికారి దేవినేని రమాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజుని, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత సబ్ డివిజనల్ ఇంజనీర్ డి చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించారు. క్లబ్ ఉపాధ్యక్షులు బివివి సత్యనారాయణ, క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ నాట్యాచార్య లైన్ దువ్వి హేమసుందర్ సన్మాన గ్రహీతలైన ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొని వారి సంస్థ తరపున వారిని సత్కరించారు. మా క్లబ్కి 45 సంవత్సరాలు పెట్టి త్వరలోనే 50 సంవత్సరాలు ఉన్నాయి. అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అంటే డయాబెటిక్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ క్యాంప్స్ కానీ. సభకు నమస్కారం. ఇంకా పిలువబడే ఇంజనీర్ చేయగలను. 5 సంవత్సరం కూడా మన క్లబ్ తరఫున 2 ప్రముఖ ఇంజనీర్ సన్మానం చేసుకుంటున్నాం. టీచర్స్ డే అంటే ఆయన కాకపోయినా ఆయన వస్తున్నారు. 22 తారీఖు నుంచి 6 రోజుల పాటు ట్రీట్మెంట్ ఉంటుంది. 6 రోజులు కూడా ట్రీట్మెంట్ కేవలం వాళ్ళు 200 రూపీస్ మాత్రం చార్జ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరికీ తెలియజేయడం వచ్చిన మిత్రులు అవకాశం ఉపయోగించుకోండి. దాని గురించి రామకృష్ణ గారు మీకు పంపిస్తారు. మీ డిపార్ట్మెంట్ అందరికీ మీరు పంపించండి. అది ఉంది. అదేవిధంగా బిఎస్ఎస్ డిపార్ట్మెంట్ నాలుగు పెట్టాను. అది మీరు కూడా మన వాళ్ళందరూ కూడా చేయండి. ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కానీ మొత్తంగా 2 మాటల్లో వారి గురించి తెలియజేస్తాను. ఇవాళ వారు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వారు ఇంజనీరింగ్ పూణేలో చేశారు. సివిల్ ఇంజనీరింగ్లో ముంబై రాష్ట్రంలో సత్వప్రముఖుడిగా ఉత్తీర్ణులు అవడం జరిగింది. వారు కృష్ణా సాగర్ ప్రాజెక్టు తర్వాత భారతదేశంలో అనేక ప్రాజెక్టుల పర్యవేక్షణ అధికారిగా వారు వ్యవహరించారు. ఇప్పటికీ ఆటోమేటిక్ వాళ్ళకి వ్యవస్థను నెలకొల్పి ప్రసిద్ధి పొందిన వారు వారే. లేకపోతే ఆ వ్యవస్థ మనకు ఉండేది కాదు. సముద్ర భాగంలోని విశాఖపట్నం వాళ్ళని రక్షించే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. వారి ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 1955 సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చి విశ్వేశ్వరయ్య గారిని సత్కరించడం జరిగింది. వారికి మరొక పేరు ఉంది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ అని కూడా ఆయన పిలుచుకోవడం జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మనకి మరి ఇంజనీర్స్ గురించి చెప్పుకోవాలంటే
అనేకమైన ప్రయోగాలు చేయడం, అనేక రకాల ప్రయోగాలు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మరి అనేక అభివృద్ధి పథకాల్లో ఇంజనీర్స్ సిద్ధపడుతున్నారు. వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వచ్చే నెల 3వ తేదీన సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని అంబికాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త అంబికా ప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం అంబికాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలు అక్టోబర్ 12వ తేదీ వరకు నిర్వహిస్తామని, ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6:30 మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ అసోసియేట్ అధినేత ఈ గణేష్, పలువురు భక్తులు పాల్గొన్నారు. రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం చంద్రాం హిరణ్మయీం లక్ష్మోస్మితాం హిరణ్యం. జై శ్రీ అంబికా దేవికి, అంబికా దేవికి, అంబికా దేవికి, అంబికా దేవికి, అంబికా దేవికి. బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మచ ఆయుర్కీర్తిం ప్రజాం దదుః. శ్రీ అంబికాదేవి ఆలయం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంబికాదేవి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మనం 19వ వార్షిక ఉత్సవంగా మనం ప్రారంభిస్తున్నాం. ఇది 3/10/24 గురువారం నుండి 12/10 శనివారం వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. దానికి ఈరోజు 3వ తారీఖు ప్రథమ పూజ, బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు మనకి అంబికాదేవి దర్శనం ఇస్తారు. అలాగే 4వ తారీఖు గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. 5వ తారీఖు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. 6వ తారీఖు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు. అలాగే 7వ తారీఖు మహాచండీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. 8వ తారీఖు మంగళవారం మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉంటారు. 9వ తారీఖు సరస్వతీదేవి మూల నక్షత్రం అయింది, ఆ రోజు 9వ తారీఖు బుధవారం అయింది. 10వ తారీఖు దుర్గాదేవి అలంకారంలో దుర్గాష్టమి రోజున దర్శనమిస్తారు. 11వ తారీఖు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 12వ తారీఖు రాజరాజేశ్వరి అలంకారంలో దశమి రోజు విజయదశమి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం, అలాగే ప్రతినిత్యం ఈ 10 రోజులు కూడా మహాచండీ యాగం కూడా జరుగుతుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఏ రకంగా అయితే ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ అవతారాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, హోమ కార్యక్రమాలుగా నిర్వహించబడతాయో అదే ఆగమ శాస్త్ర ప్రకారం మన అంబికాదేవి ఆలయంలో కూడా అదే ప్రకారంగా అక్కడ దుర్గమ్మ తల్లికి ఏ అవతారాన్ని ధరింపజేస్తున్నారో మరి అంబికాదేవి అమ్మవారు కూడా అవే అవతారాలు ధరింపజేస్తూ ప్రతినిత్యము కూడా ప్రాతకాలార్చన దగ్గర నుంచి ఉదయకాలం శ్రీచక్రార్చన, శ్రీచక్ర అభిషేకము, అదేవిధంగా మూలమంత్ర జపము, చండీ మూలమంత్ర జపము, సప్తశతి పారాయణ కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీచక్ర కుంకుమార్చన, లలితా సహస్రనామ ఖడ్గమాల, కనకధారా స్తోత్ర, శ్రీ సూక్త, దేవి సూక్త, దుర్గా సూక్త విధానంతో ఖడ్గమాలతో కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఉభయదాతలతో
ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారి సన్నిధిలో ఉభయదాతలతో కూడా ఉదయకాలార్చన కార్యక్రమాలు, వాళ్ళతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, అదేవిధంగా అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, గోపూజ కార్యక్రమాలు, అది హోమ కార్యక్రమాలు, అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మేము ఈ శక్తి కూడా అమ్మవారికి ఆయా సేవల యందు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేయించుకుని పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని శ్రీ అంబికాదేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీ అంబికాదేవికి, జై శ్రీ అంబికాదేవికి, జై శ్రీ అంబికాదేవికి. గిరిజన లంబాడీల అభివృద్ధి కొరకు ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని, గిరిజన లంబాడీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నూతన కౌన్సిల్ సమావేశం ఆదివారం ఏలూరులోని గిరిజన్ భవనం నందు జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు కృష్ణానాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన లంబాడీ తండాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను వెంటనే చేపట్టాలని, గిరిజన తండాల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు బూక్యా నాగేశ్వరరావు నాయక్ హాజరై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా గిరిజన లంబాడీలు ఉన్నప్పటికీ ఒక్క గిరిజన లంబాడీకి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించలేదని, గిరిజన లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీకి గాని రాజ్యసభకు గాను పంపించాలని, రాష్ట్రంలో ఉన్న వివిధ కార్పొరేషన్లో నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇవ్వడం ద్వారా లంబాడీలకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజాబాబు నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ కొరకు తండాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, ఫిబ్రవరి 15వ తేదీన గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సన్శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలాగా జిల్లాకు 1 కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఎన్నికైన 2 కమిటీల నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షులుగా బూక్యా నాగేశ్వరరావు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధరావత్ కీమా నాయక్, రాష్ట్ర కోశాధికారిగా గుగ్గులోతు బాలు నాయక్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా గుగ్గులోతు కృష్ణానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధరావత్ రాజాబాబు నాయక్, కోశాధికారిగా ఇస్లావతు బాలాజీ నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులుగా ధారావత్ నాగేశ్వరరావు నాయక్, బాణావతి బాబురావు నాయక్, బోడా బాలానాయక్ తదితర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా పేరు బూక్యా నాగేశ్వరరావు నాయక్, ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఏలూరు జిల్లాలోని గిరిజన భవనం నందు ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం తరపున జిల్లా కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల మంది లంబాడీలు ఉన్నారు. ఇవాళ వాళ్ళు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు. ఇవాళ చూసుకున్నటువంటి ఈ 26 జిల్లాల్లో చూసుకుంటే కనీసం ఈ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ 8 జిల్లాల్లో ఎక్కడా మాకు రాజకీయ ప్రాధాన్యం లేదు. ఎక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మాకు ప్రాధాన్యత లేకుండా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ గిరిజన లంబాడీలకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలి, మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఈ లంబాడీలకి తగు ప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఈ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. డ్రైనేజీలు లేవు, మాకున్నటువంటి హక్కుల్ని వాళ్ళ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఓన్లీ గిరిజన సమస్యల మీద ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం ద్వారా ఈ గిరిజనుల తాండాల్లో, ఈ గిరిజన గూడాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి దోహదం చేయాలని చెప్పి ఈ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 15 కోట్ల మంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క గిరిజన లంబాడికి సంబంధించినటువంటి వ్యక్తి శాసనసభలో, చట్టసభల్లో ప్రవేశం లేనటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో గిరిజన లంబాడీల యొక్క సమస్యల్ని వినే నాదుడు ఎవరు? మరి మాకు కూడా రాజకీయ చైతన్యం ఉండాలి కదా, మాకు కూడా మా జాతి కూడా రాజకీయ ప్రయోజనం కల్పించాలి కదా. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి, అలాగే
రాజ్యసభలో కూడా ఒక స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అనేకం ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టులు కూడా లంబాడీల యొక్క ప్రాధాన్యత లేదు. కాబట్టి వెంటనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన లంబాడీల యొక్క సమస్యల్ని మరి తెలుసుకొని గిరిజన లంబాడీ యొక్క సమస్యల పరిష్కారంలో ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నాయకుల్ని ఆహ్వానించి మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి మీ మూలంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ప్రజల చిరకాల స్వప్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతకాలంలోనే స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే శనివారపేట కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలపడం ఆశించదగ్గ విషయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆదివారం శనివారపేట కాజ్వే వద్ద చంద్రబాబు, ఎమ్మెల్యే బడేటి చంటి చిత్రపటాలకు స్థానిక ప్రజలు, తెదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
బడేటి చంటి గారి యొక్క విజ్ఞాపన మేరకు ఆయన ఏదైతే తమ్మిలేరుకి ఇబ్బంది పడుతున్నామో శనివారపేటలో కాజువే నిర్మాణం ఇది మరి గత పరిపాలనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడా సంక్షేమం అనేటువంటి లేదు కాబట్టి, అభివృద్ధి లేదు కాబట్టి మరి గోతుల రోడ్లోనే ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనం గత 5 ఏళ్లలో చూసాం. మరి దానిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మరి ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలతో శనివారపేట కాజువాని నిర్మాణానికి అతి త్వరలో పునాది శంకుస్థాపన చేయమని కూడా ఆయన ఆజ్ఞాపన చేయడం జరిగింది. ఇది ఒక వరంగానే మరి ప్రజలకు, ఏలూరు ప్రజలకు చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా వందలాది మంది విద్యార్థులు, అలాగే చాలా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు తిరిగేటువంటి ఈ తమ్మిలేరు మీద కాజువే 3 సార్లు క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఇబ్బందులు ప్రజలు పడ్డారనేటువంటిది గమనించాము. మరి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞాపన మేరకు 15 కోట్లతో శాంక్షన్ చేసినందుకు గాను మరి శనివారపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాల్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. మా ఏలూరు మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు, అలాగే జనసేన రెడ్డప్పల నాయుడు గారు వీళ్ళందరూ కలిసి విన్నపం ఇచ్చుకున్నారు. మా బ్రిడ్జీలు లేవు, రోడ్లు లేవు, మాకు సరైన సదుపాయాలు లేవని చెప్పారు. అన్నిటికీ ఆయన విని నేనున్నాను మీ అందరికని ముందుకొచ్చి మా శనేర్పేట బ్రిడ్జిని చాలా ముందుగా, అసలు ఇంత తొందరగా చేస్తారని మేము ఊహించలేదు. చాలా బాగా మా శనేర్పేట నియోజకవర్గం అందరూ సంబరాలు చేసుకుంటున్నాము. అంత కూలీలు, ఆటో వాళ్ళు, వ్యాపారస్తులు, అంత చిన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు 4 ఉద్యోగాలు చేసేవాళ్ళు మా శనేర్పేట నియోజకవర్గం అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా. మరి ఏలూరులో కాడ ఈ ప్రజలందరూ కాడ ఆయనకి పాలాభిషేకంగా కాదు అసలు రక్తాభిషేకం చేయాలి. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి సన్నేరుపేట నుంచి కాజ్వే రోడ్డు శాంక్షన్ చేయటం 15 కోట్లతో మరి ఆయనకి చాలా అభినందనలు తెలుపుతున్నాం మేము. మరి అదే విషయంగా మరి ఏలూరు బడేటి చంటి గారు, మరి అదేవిధంగా అన్నదగ్గ తమ్ముడు మరి సన్నేరుపేట రోడ్డు, ఈ రోడ్డు ఏమిటాయనికి మరి ఎంతో కష్టపడ్డాడు మన ఎమ్మెల్యే బుజ్జి గారు. మరి వాళ్ళు ఏదో మరి నాని గారు కానీ ఎంపీ గారు కానీ ఏ రోడ్డు కాడ వేయలేదు. మరి మేము వేసిన రోడ్లో మరి ఎటువంటి బొమ్మలు పెట్టేశారు. మా జనరేషన్కి ఇంకా ముందుకి వెళ్తే మరి ఆ బొమ్మలు వాళ్ళే వేసారు అనుకుంటారు రోడ్డుని కాడ. మరి అలా బొమ్మలు పెట్టొచ్చా వాళ్ళు? వాళ్ళకి విజ్ఞానాన్ని వదిలేసాం మేము. మరి ఎమ్మెల్యే బడేటి చంటి గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకాలు చేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరి కాడ పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి శేషాచల ఘాట్ రోడ్లో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ యాత్రికుల ఆటో వేగంగా షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలోంచి దూకిన ఓ భక్తుని తలకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతును హుటాహుటిన ద్వారకా తిరుమల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు సమీపంలోని దేవరకొండకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనార్థం ఆదివారం ఉదయం ద్వారకా తిరుమలకు వచ్చారు. మొక్కుబడులు దర్శనం అనంతరం కొండపైనున్న శివయ్యను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ఆటో దిగువకు స్పీడ్గా దూసుకుపోతుండటంతో భయపడిన ఆటోలోని జంపాల రామాంజనేయులు అందులో నుండి కిందకు దూకేశాడు. దీంతో అతనికి తలకు గాయమైంది. దూసుకొస్తున్న ఆటోను డ్రైవర్ చాకచక్యంగా ఆర్చిగేటును తప్పించి ఓ మూసి ఉన్న షాప్లోకి దూసుకుపోయింది. అయితే షాప్లో ఉన్న కొన్ని విలువైన సామాన్లు ధ్వంసమయ్యాయి. కుటుంబంలోని 5 పెద్దలు, 5 పిల్లలతో ప్రయాణిస్తున్న ఈ ఆటో ప్రమాదంలో ఎవరికీ ఏ విధమైన గాయాలు కాకపోవడంతో స్థానికులు, ఆటోలోని భక్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సందులోకి వెళ్ళాడండి. ఇప్పుడు ఆ సందులోకి వెళ్ళి ఆగాడు, ఇరుక్కున్నాడు సందులోకి వెళ్ళి. చచ్చిపోయినా ఇంకేం చేస్తాం, కొంచెం మనం ఏం చేస్తాం. ఇంక ఏదైనా ఆల్రెడీ పైన సిపిఆర్ ఇచ్చాడు ఆయన, బాగా ఇచ్చి ట్రై చేసి ఇంకేమి ఇది అవ్వలేదనే అది గట్ట ఎక్కువ గా ఉన్నాడుగా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది వచ్చాక అచ్చేస్తారు, ఇచ్చేస్తారు, అజ్జేదంటే ఏమీ లేదు. అయిపోయిన తర్వాత ఆల్రెడీ గర్భగుడిలో దర్శనం చేసి బయటకు వచ్చేటప్పుడు పడిపోయాడంట. ఒక్కసారి ఎక్కువ ఉండదు, ఏజ్ ఎక్కువ కాదు కానీ 45. కాకపోతే ఏంటంటే అయిపోయిందండి.
విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పర్వదినంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరులోని పడమర వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో విశ్వకర్మ ఉపాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలోను వైఎంహెచ్ఏ హాల్లో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, వేద పండితులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పుణ్య దంపతులచే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం, విశ్వకర్మ భగవానుడు విశ్వ సృష్టి క్రమం అంశంపై ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం వారి ప్రజెంటేషన్, అన్న సమారాధన, సాయంత్రం మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్, సంఘ అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు మాట్లాడుతూ జిల్లాలోని పంచవృత్తుల వారు 50 మంది భక్తులు ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ ఏడాది కార్యక్రమాలను వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. సూర్యుడు కన్యారాశిలో చిత్తా నక్షత్రంలో ప్రవేశించే సెప్టెంబర్ 17న విశ్వకర్మ భగవాన్ని మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం పరిపాటిగా వస్తోందని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపు నుంచి మాట్లాడతామండి. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు నేను, అలాగే మా గౌరవజీషులు, మా కేసరి గారు, అలాగే మా సలహా సభ్యులు, కార్యవర్గం అంతా కలిసి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రశ్న విషయం ఏంటంటే, మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరీమణులు రేపు 17వ తారీఖు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి చేస్తాం కనుక గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక ఇబ్బందులు, వర్షం పడి కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి మనం పాంప్లెట్ ఇచ్చేవాళ్ళం. కొన్ని ఇళ్లలోకి ఇవ్వలేకపోతున్నాం ఈ వర్షం కారణంగా. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించి మేము వచ్చినట్టు భావించి ఈ వాయిస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ సుబ్రహ్మణ్యులు రేపు సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి ఏలూరు వైమిచ్చాల్లో చేస్తాం. పూజా కార్యక్రమం ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి, మంచి భక్తి కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం అన్నదానం ఉంది. అన్నదానం అనంతరం ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నారు. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడిని. నా పేరు వేముల దుర్గాప్రసాదరావు. ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి, కొన్ని కారణాల వల్ల ప్రకృతి సహకారం లేక కొంతవరకు మేము విలేజ్ ప్రాంతాలు తిరగలేకపోయాం. కాబట్టి వాయిస్ మెసేజ్ ద్వారా మీ అందరకు పంపించడం జరుగుతుంది. ఈ వాయిస్ మెసేజే మన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని పిలుపు ఇచ్చినట్లుగా భావించి మన సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో స్థానిక వైఎంహెచ్ఆర్లో ఎప్పుడూ చేసే దగ్గరే మీ అందరికీ విదితమే. ఆ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి కూడా కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో పాల్గొని, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 3 గంటల కాడి నుంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తిగా మీ పర్యవేక్షణలో పూర్తి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
పెదవేగి మండలంలోని రాట్నాలకొంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాల నుండి అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఆదివారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయం చేస్తున్నాడు. लक्ष्मीं जातवेदो ममावः అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ జన్మదిన వేడుకలను ఏలూరులో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మిలాదున్నబీ కావడంతో స్థానిక ఉర్దూ నగర్ షాదీఖానా వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తంగెళ్లముడి, కండ్రికగూడెం, అశోక్ నగర్, ఫైర్ ఆఫీస్ సెంటర్, ఓవర్ బ్రిడ్జ్, జీఎన్టీ రోడ్, పాత బస్టాండ్ బ్రిడ్జ్ మీదుగా ర్యాలీ ఉర్దూ నగర్ షాదీఖానా వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి అహ్లే సున్నత్ జమాత్ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త విధంగా బోధించారని, మనుషులందరినీ దైవం సమానంగా చూడాలని చెబుతారని, అదేవిధంగా మనం నడుచుకోవాలని తెలిపారు. భూలోకవాసులపై కరుణ చూపితే ఆకాశవాసి వారిపై కరుణ చూపుతాడని ప్రవక్త సూక్తిని వివరించారు. ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు నిలిచిపోవాలని కోరారు. ప్రపంచ శాంతి నెలకొని మనుషులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దైవాన్ని ప్రార్థించారు. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की मग़फ़िरत फरमा। या अल्लाह हम सबकी बख्शिश फरमा। या अल्लाह इस जुलूस का मकसद हो सब भाईचारगी से रहे, यही हमारा मकसद था। रसी फरमा। या अल्लाह इस जुलूस को निकालने में जितने भी गुलामान रसूल को कबूल फरमा। तेरे प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में इस जुलूस को कबूल फरमा। इन सब के हाजिरी को कबूल फरमा। भाइयों, आपसे मैं एक गुजारिश करना चाहता हूँ कि जिस तरह से अभी आए और थोड़ी दूर है इसी तरह से शांति के साथ चले। ఈ రోజు ఏలూరులో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం నుండి లష్కర్పేట, ఆదారిపేట, అశోక్ నగర్,
ఫైర్ సెంటర్, పాత బస్ స్టాండ్ కాడ నుంచి మళ్ళా ఉర్దూకర్ షాదీఖానా దగ్గర మురుస్తుంది. రేపు సాయంత్రం మళ్ళా కర్బలా మైదానంలో ప్రసంగం ఉంది, రజా గారు పాల్గొంటున్నారు. దాని తదనంతరం 5,000 మందికి భోజనం ఏర్పాటు కూడా కలవు. కాబట్టి ఏలూరులో ముస్లిం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుఖంగా ఆయుర్వేదాలతో ఉండాలని ఆ ప్రవక్త ద్వారా ఆ దేవుణ్ణి ముస్లిం ప్రజల తరఫున అందరూ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం రజా ముస్తఫా కమిటీ మరియు అహ్లద సున్నతుల్ జమాత్ కమిటీ తరఫున సాబీర్ గారు, ఇక్బాల్ గారు, మా అంజుమన్ సభ్యులందరూ, అస్లం రజా గారు వీళ్ళ సమక్షంలో ఈ కార్యం నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. వారి అందరికీ ఆ దేవుడు అందరికీ శుభశాంతులు కలిగించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా ఇలాగే మంచి కార్యక్రమం నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పట్టణ మన ఎమ్మెల్యే గారు బడేటి జంటి గారు, ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా ముస్లిం అంజుమన్ సంస్థ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మా అహ్లద సున్నతుల్ జమాత్ కమిటీ ప్రెసిడెంట్ సాబీర్ గారు, దర్గా కమిటీ వారు అందరూ కూడా మా సహకరించారు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవంగా ఊరేగింపు నిర్వహిస్తున్నామండి. రేపు సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తర్వాత ఎమ్మెల్యే గారు కర్బలా మైదానం వచ్చి మొహమ్మద్ ప్రవక్త గారి జెండా ఆవిష్కరణ చేస్తారు. దాని తర్వాత ప్రసంగం ఉంటుంది. తర్వాత ఒక 5,000 మందికి భోజనాలు ఉంటాయి. ఈ అన్నిటికీ అందరూ మా ముస్లిం సోదరులను సహకరిస్తున్నారు. ఇది అహ్లే సున్నతుల్ జమాత్ ఆర్ రజా ముస్తఫా దాంట్లో ఇదవుతుంది. మా దానికి అందరూ మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు అందరూ సహాయ సహకారం చేస్తున్నారు. వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఏలూరు టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ అభినందించారు. ఏలూరు అశోక్ నగర్లోని అశోకవర్ధని స్కూల్ వద్ద గల గణేష్ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని కొట్టు మనోజ్ హాసిని దంపతులు ప్రారంభించారు. తొలుత గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మనోజ్ దంపతులను ఘనంగా సత్కరించారు. నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని బాబాని జన్మాంతర వృతాని ప్రదక్షిణం యాని కాని బాబాని జన్మ సర్వమంగళాని భవంగళ లతో నిత్య సర్వమంగళాని భవంతా బ్రహ్మంద శ్రీ వరసిద్ధివినాయక స్వామి నమః కర్పూర దివ్య నీరాజనందన శ్రీయామి నీరాజనానంతర శుద్ధాజమయాన్ని సమర్పయామి. తేజో నీరాజనం చక్షు గోపన్నపాలెంలో ఉన్నటువంటి శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా శిక్షణ కళాశాలలో
1993-94 సంవత్సరంలో ఆ కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి పూర్వపు విద్యార్థుల బ్యాచ్ సెప్టెంబర్ 15న అపూర్వ కలయిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ప్రపంచంలో అనేక స్థాయిల్లో స్థిరపడి ఉండనట్టు వాళ్ళు, అలాగే ఇండియా, ఢిల్లీ నుండి, జామ్నగర్ నుండి, వరుస నుండి పలువురు విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆ కళాశాలలో చదువుకున్న స్థానిక పూర్వ విద్యార్థులైనటువంటి షణ్ముఖం, కృష్ణ, రాజా, శ్రీను కన్వీనర్స్గా ఏర్పడి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. అత్యంత గురువర్యంలో వేదికను అలంకరించాల్సిన ఆల్ బాల్ గేమ్స్ కింగ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ సమావేశానికి గుజరాత్ నుంచి సెలవు పెట్టుకుని ఎప్పుడో వీక్ డేస్ బిఫోర్ గానే అలాగే వీళ్ళందరికీ మనం సన్మానించుకోవడం జరిగింది. తెలంగాణ భాషను రావు గారు, పి లక్ష్మీనారాయణ గారు, ఐ రంగారావు గారు, సింహాద్రి గారు అండ్ నాయుడు గారు, వీళ్ళు మన గురువు. ఈరోజు మనల్ని మన ప్రొఫెషన్లో విషయం అది ఏంటంటే గవర్నమెంట్ పాలసీ మనం ఎవరేం చేయలేము. ఉన్నంతలో మీరున్నప్పుడు ఎంతైతే క్వాలిటీగా నడిపామో స్టాఫ్ లేనప్పుడు కూడా అంతటి లెక్చర్స్ పెట్టుకొని కాలేజీ నడపడం జరిగింది. నమస్కారాలు. అంటే నాకు అదృష్టం అనేది జరుగుతూ ఉంటుంది ప్రిన్సిపాల్ గారికి. తర్వాత నా తోటి విద్యార్థులకి అందరికీ కూడా మరొకసారి 30 సంవత్సరాల తర్వాత మంచి హోదాగా. నా పేరు వచ్చి ఓబులేసు. ఒక అబ్బాయి నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. ప్రజెంట్ ట్రైనింగ్ చేసిన అందరికీ ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.